ఉత్తరప్రదేశ్ రాజకీయం కొలికి వచ్చింది. సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ వీడిపోయింది. ఎన్నికల నాటి నుంచే రేసులో ఉన్న పైకి పెద్దగా కనిపించని యోగి ఆదిత్యనాథ్కు రాజయోగం పట్టింది. సీఎంగా ఆయన ఎన్నిక కాగా 2 డిప్యూటీలను నియమించింది బీజేపీ హైకమాండ్. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికయ్యారు. గోరఖ్పూర్ ఎంపీగా ఉన్న ఆదిత్యనాథ్ను బీజేపీ శాసనసభాపక్షం తమ నేతగా ఎన్నుకుంది. అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో శాసనసభాపక్ష నాయకుడి ఎన్నిక జరిగింది. ఆదిత్యనాథ్ పేరును సీనియర్ నేత సురేష్ ఖన్నా ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ఆమోదం తెలిపారు. श्री सुरेश खन्ना जी ने योगी आदित्यनाथ जी का नाम का प्रस्तावना रखा है. सभी खड़े होकर एक मत से सब ने कहा हम सब ये प्रस्तावना को समर्थन कर रहे हैं. इसलिए मैंने सबके सामने घोषित किया है श्री योगी आदित्यनाथ जी भारतीय जनता पार्टी का विधायक दल का నేత के रूप में चयन प्रक्रिया पूरा हो गया. శాసన సభాపక్ష నాయకుడిగా ఎన్నికైన ఆదిత్యనాథ్ తనకు 2 సీనియర్ల సహకారం కావాలని కోరారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో వెంకయ్య మాట్లాడి ఓకే చెప్పారు. దీంతో ఉప ముఖ్యమంత్రులుగా యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, లక్నో మేయర్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న దినేష్ శర్మను పెట్టాలని నిర్ణయించారు. योगी जी को सहयोग देने के लिए केशव प्रसाद मौर्य जी को उप मुख्यमंत्री के रूप में और दूसरा श्री दिनेश शर्मा उन दोनों को उप मुख्यमंत्री के रूप में नियुक्त करने के लिए ये अधिकार मुख्यमंत्री को केंद्रीय पार्लियामेंट बोर्ड ने भी दिया है. ఉదయం నుంచి సీఎం అభ్యర్థి రేసులో కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా, యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్యల పేర్లు బలంగా వినిపించాయి. యోగి, మౌర్యలు ఉదయం ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. సాయంత్రం లక్నోలోని లోక్ భవన్ లో బీజేపీ శాసనసభాపక్షం సమావేశమైంది. కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రాతో పాటు యూపీలో బీజేపీ మిత్రపక్షాలైన అప్నాదళ్, సుహేల్ దేవ్, భారతీయ సమాజ్ పార్టీ నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆదిత్యనాథ్ ఎన్నిక కాగానే లోక్ భవన్ ప్రాంగణంతో పాటు లక్నో అంతటా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. యోగి యోగి నినాదాలతో లోక్ భవన్ దద్దరిల్లింది. लोगों को काम करने का अवसर दिया गया है और हम उत्तर प्रदेश को विकास के पथ पर आगे ले जाएंगे, सुशासन देंगे, गुंडा राज का खात्मा करेंगे. मैं एकदम सम्मान पार्टी का कार्यकर्ता हूँ. जो भी जिम्मेदारी मिली है उनको हृदय से सम्मान से स्वीकार करें. लोक कल्याण संकल्प पत्र के माध्यम से जो वादा किया वही हमारी प्राथमिकता. సీఎం, డిప్యూటీ సీఎంలు రేపు మధ్యాహ్నం 2:15 లక్నోలో ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేస్తారనేది ప్రకటించలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు.